ఇక డ్యాన్స్ కాంపిటీషన్‌లో శ్రీలక్ష్మిని ఓడించాలంటే ముందు ఆమె కాన్ఫిడెంట్ మీద దెబ్బ కొట్టాలని త్రిష ప్లాన్ చేస్తుంది. విక్రమ్‌ను పిలిచి శ్రీలక్ష్మికి లవ్ ప్రపోజ్ చేయడానికి ఇదే సరైన టైం అంటూ చెప్తుంది. ఇప్పుడు ఇలాంటివి అవసరమా అంటే నువ్వు చేయకపోతే ఆ మ్యాడీ ఆమెను ఎగరేసుకుపోతాడని భయపెడుతుంది త్రిష. ఇదే సరైన సమయం అని చెప్పి ఆమె ఉన్న చోటికి పంపిస్తుంది. త్రిష మాటలు విన్న విక్రమ్ శ్రీలక్ష్మికి లవ్ ప్రపోజ్ చేయడానికి వెళ్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మ్యాడీ విక్రమ్‌తో గొడవ పెట్టుకుంటాడు. అసలు నువ్వెవర్రా అడగడానికి అని విక్రమ్ నిలదీయగా నేను తన భర్తనని చెప్పబోయి ఆగిపోతాడు మ్యాడీ. అది విన్న విక్రమ్ ఆమె నీ ఇంట్లో ఉన్నంత మాత్రాన నువ్వు ఆమెకు బాయ్ ఫ్రెండ్‌వి కాలేవని, ఓన్లీ బాడీ గార్డ్‌వి మాత్రమేనని రెచ్చగొడతాడు విక్రమ్. అసలు మేమిద్దరం మాట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వెందుకు వచ్చావని మ్యాడీ చొక్కా పట్టుకుంటాడు విక్రమ్. బదులుగా మ్యాడీ కూడా విక్రమ్ చొక్కా పట్టుకుంటాడు. సీరియల్‌ని నా చొక్కని పట్టుకుంటావా అని విక్రమ్ కోపడతాడు. ఇద్దరు కొట్టుకుంటుండగా శ్రీలక్ష్మి విడిపిస్తుంది. ఇంతలో త్రిష అక్కడికి వస్తుంది. ఇంకోసారి శ్రీలక్ష్మి జోలికి రావద్దని మ్యాడీ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో కాంపిటీషన్‌కి టైం అయిందని త్రిష చెప్పడంతో మ్యాడీ, లక్ష్మి వెళ్ళిపోతారు. ఇక రెండో రౌండ్ కోసం చిట్టీలు తీయగా ఇష్టం లేని పెళ్లి చేసుకున్న అమ్మాయి, అబ్బాయి క్యారెక్టర్లు చేసి చూపించాలని న్యాయ నిర్ణేతలు చెప్తారు. ఇది మన స్టోరీనని లక్ష్మి అంటుంది. కాకపోతే నీ క్యారెక్టర్ నేను చేస్తాను, నా క్యారెక్టర్ నువ్వు చెయ్యు అని లక్ష్మి చెప్తుంది. తనకిష్టం లేకుండానే ఈ పెళ్లి చేశారని, నువ్వు ఇంట్లోనే భర్తవని నా వెనుక పడొద్దని గట్టిగా లక్ష్మి వార్నింగ్ ఇస్తుంది. మ్యాడీ పెళ్ళైనప్పటి నుంచి ఏం చేశాడో అదే మళ్ళీ రిపీట్ చేసి చూపిస్తుంది. నా మెడలో నువ్వు కట్టింది కేవలం తాడు మాత్రమేనని, ఇది తాళిబొట్టు కాదని చెప్తుంది. అలాగే ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి పారేయగలనని చెప్తుంది. ఆ మాటలు విన్న మ్యాడీ తన గతంలో అన్న మాటలకు లక్ష్మి ఎంత బాధపడి ఉంటుందోనని అనుకుంటాడు. క్యారెక్టర్ పరంగా ఆమెను బ్రతిమలాడుతూ ఉంటాడు. అయినా లక్ష్మి వినదు. కాలేజీలో కూడా మనం భార్యాభర్తలమని ఎవరికీ తెలియకూడదని, అలా నువ్వు నడుచుకోవాలని మ్యాడీతో ఒట్టు వేయించుకుంటుంది. ఆమె వెళ్ళబోతుండగా చేయి పట్టుకొని ఆపగా శ్రీలక్ష్మి మ్యాడీ చెంప పగలగొడుతుంది. ఇంట్లో టీవీలో ఇదంతా చూస్తున్న కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోతారు. చివరికి వారి నాటకం ముగిసిపోతుంది. నేను నీలా చేశానా అని శ్రీలక్ష్మి మ్యాడీని అడుగుతుంది. ఇక వాళ్ళ అద్భుతమైన నటనను న్యాయ నిర్ణేతలు మెచ్చుకుంటారు. ఇక వాళ్ళ తర్వాత త్రిష, విక్రమ్ వంతు వస్తుంది. పెళ్ళైన అబ్బాయి వెంటపడి ప్రేమించమని అడిగే అమ్మాయి క్యారెక్టర్లు వాళ్ళిద్దరూ చేస్తారు. నీకు పెళ్ళైనా ఇష్టం లేకుండా అయింది కాబట్టి మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని త్రిష విక్రమ్‌ను అడుగుతుంది. నాకు ఇష్టం లేకుండా పెళ్లి జరిగినా నేను నా భార్యని మోసం చేయలేనని చెప్తాడు విక్రమ్. అయినా నువ్వు నా వెంట ఎందుకు పడుతున్నావని నిలదీస్తాడు. నీకు మంచి అందం ఉందని, నువ్వు కావాలనుకుంటే నాకంటే మంచి భర్త వస్తాడని సలహా ఇస్తాడు. కానీ త్రిష వినకుండా నువ్వే కావాలని అంటుంది. నీ భార్యకు విడాకులు ఇచ్చి మనం పెళ్లి చేసుకుందామంటూ క్యారెక్టర్‌లో లీనమైపోయి జీవించేస్తుంది త్రిష. దీనికి బదులుగా విక్రమ్ ఇప్పుడు నాకు నా భార్య అంటే ఇష్టం లేకపోయినప్పటికీ వదిలేసే ఆలోచన లేదని చెప్తాడు. మనం ఇప్పటికీ ఫ్రెండ్స్ లాగే ఉందామని చెప్పడంతో నాటకం ముగుస్తుంది. ఇక ఎలిమినేషన్ రౌండ్ కావడంతో లక్ష్మి జోడి ఓడిపోవాలని త్రిష దేవుడికి దండం పెట్టుకుంటుంది. అటు లక్ష్మి కూడా మేము ఫైనల్‌కి వెళ్ళాలని, అక్కడ మాకు పోటీగా త్రిష జంటే రావాలని కోరుకుంటూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.